సప్తగిరి ఎక్స్ప్రెస్ మీ పేరునే సినిమా టైటిల్ గా పెట్టారు. అది ఏంటి అంటే అనుకోకుండా జరిగిందా లేకపోతే అలా పెడితే బాగుంటుందని ఇలా జరిగింది? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ నా మూవీకి కాటం రాడి అని టైటిల్ పెట్టుకున్నాను. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సాంగ్ పాడారని ఆ పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఆ టైటిల్ నేను పెట్టుకోవడం వల్ల తప్పకుండా నాకు మంచి హైప్ వస్తుందని అది నేను మా బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నాను. అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడగడం, మెగా అభిమాని నేను అది కాదని లేకపోవడం, ఇమ్మీడియట్గా వెళ్ళి ఇవ్వడం, ఆ కృతజ్ఞతతో సప్తగిరి అంటే మ్యాక్సిమం 70-80% సినిమా అయిపోయింది. ఆల్మోస్ట్ సీజీల వర్క్ అంటే టైటిల్ కార్డ్ వర్క్ అంతా అయిపోయింది. ఫిక్స్ చేసుకొని 70-80% వరకు షూటింగ్ చేసాం. ఆల్మోస్ట్ మూవీలో కూడా కాటం రాయుడు అని పిలుస్తుంటారు. నా నేమ్ బోర్డ్ కాటం రాయుడు అని ఉంటుంది. అండ్ మోషన్ పోస్టర్లు అన్ని రెడీ అయిపోయి ఇంకా 3 days లో మేము రిలీజ్ చేస్తున్నాం అనగా మాకు ఫైనల్ పొజిషన్ లో కాల్ వచ్చింది నాకు ఆ టైటిల్ కావాలని. సో ఆయన అడిగా శరత్ మురార్ గారు ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన వెంటనే అసలు మా ఆఫీస్ మొత్తం ఒక తెలియని ఒక ఆనందంతో పాటు అలజడి, ఏంటి ఇలా ఫోన్ కాల్ వచ్చింది, తప్పకుండా మనం ఒకసారి కూర్చొని ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసాను. నో డౌట్ గిరి మనం 100% ఇచ్చేద్దాం, అది నువ్వు పైగా నువ్వు మెగా అభిమాని, నువ్వు తప్పకుండా నువ్వు ఇవన్నీ రైస్ అని నేను రెడీగా ఉన్నాను, అది మీకు సార్ మాట చెప్దామంటే మేమందరూ వెళ్ళి శరత్ మురార్ గారిని కలవడం. సార్ చాలా ఆనందంగా ఉంది సార్, మేము పెట్టుకున్న టైటిల్ ఇంత పెద్ద సినిమాకి మాకు అవసరమైందని చెప్పి వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చి రావడం. ఆ కృతజ్ఞత మాకు అంటే ఆయన గొప్పదనం, పవర్ స్టార్ గారి గొప్పదనం ఏంటంటే వీళ్ళు 70-80% అయిన తర్వాత నాకు టైటిల్ ఇచ్చారని, వాళ్ళకి నేను ఏదో రకంగా ఉపయోగపడాలి అని చెప్పి ఆయన అసలు షాక్ అండి అందరికీ. ఆ భ్రమలో ఉండిపోయాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా ఆడియో ఫంక్షన్ రావడం ఉండడం కాకుండా మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించడం, అది నేను ఎక్స్పెక్ట్ చేసిన వేరు, అక్కడ జరిగింది వేరు. ఆయన వచ్చి అసలు 1 hour వరకు అక్కడ వెయిట్ చేసి మా ప్రోగ్రామ్స్ అన్ని చూసి చాలా బాగుందని చెప్పి, సప్తగిరి నేను ఇంతవరకు నా సినిమాలు ఎక్కువ చూసుకోను, నా కమెడియన్ సప్తగిరి అంటే ఇష్టం, సప్తగిరి సినిమా చూడాలనుకుంటున్నానని ఆ మాట చెప్పడం. ఆ పవర్ స్టార్ గారు వచ్చిన తర్వాత చాలా హైప్ క్రియేట్ అయింది మా సినిమాకి. అప్పుడు ఇంకా భయం పెరిగిపోయింది నాలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే నా సినిమా చూస్తున్నారు అంటే ఆయన్ని రీచ్ చేయగల సబ్జెక్టు మన దీంట్లో ఉందా అని ఒకసారి మొత్తం రీచెక్ చేసుకొని రీక్రాస్ చేసుకొని టోటల్ అన్ని ఒకసారి క్యాల్కులేషన్ చేసుకొని ఈరోజు 23కి సిద్ధంగా ఉన్నాం. సో భగవంతుడు చూద్దాం. ఆల్రెడీ మీకు ఆ పాజిటివ్ వైబ్స్, ఆ సక్సెస్ అనేది మీ టైటిల్ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే బేసిక్ గా సినిమా అంతా రెడీ అయిన తర్వాత, సినిమా నచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కొనడం కానీ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటది. మీకేమో ఆ ఇంట్రెస్ట్ అనేది టైటిల్ నుంచే స్టార్ట్ అయిపోయింది. టైటిల్ ఆల్రెడీ నచ్చేసి వేరే వాళ్ళు తీసుకోవాలి అనుకున్నారు. అది కూడా వేరే కూడా కాదు, మన పవర్ స్టార్ గారే ఇంట్రెస్ట్ చూపించారు. సో అక్కడి నుంచి అంత హైప్ క్రియేట్ అయిపోయింది సినిమాకి టైటిల్ దగ్గర నుంచి. సో ఇంకా తిరుగులేదు, ఆ పవర్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సరే ఫాంట్ రాయించని చెప్పి ఇమీడియట్ గా సప్తగిరి ఎక్స్ప్రెస్ రాయగానే ఇప్పుడు చూస్తున్న లోగో అంతా చాలా బాగా అట్రాక్టివ్. ఎక్కడెక్కడ సప్తగిరి కనిపిస్తున్న సినిమాలో అక్కడంతా కాటం రాయుడు ఉండాలి, బేసిక్ గా కాటం రాయుడు ఉండాలి. ఇప్పుడు మరి అంటే మీరు ఆల్రెడీ మీ పేరు అందులో ఇప్పుడంతా మార్పించాను, మళ్ళీ రీడబ్బింగ్ మళ్ళీ రీడబ్బింగ్ చెప్పించి మళ్ళీ నేమ్ ప్లేట్ అన్ని మార్చి అన్ని చేసాం. బట్ అది చాలా చిన్న విషయం అండి. ఈ రోజు పవర్ స్టార్ గారు రావడం అనేది మాకు కొన్ని కోట్ల పబ్లిసిటీ, కొన్ని కోట్ల రూపాయల వాల్యూ చేసే పబ్లిసిటీ. ఈ రోజు నా ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు పెడుతున్న కామెంట్స్ ఎవ్రీథింగ్ బయట అడుగుతుంది, అన్న మేమున్నాం నీ ఫస్ట్ డే జర్నీ నుంచి మేము చూసాం, నువ్వు ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చావు అనేది ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం అని వాళ్ళు చాలా ఆప్యాయంగా మనకు మెసేజ్లు పెడుతున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం తగ్గుతుంది నీకు, పైగా నువ్వు ఎంత నిజాయితీ గల మెగా అభిమాని అయితే నువ్వేం కోరుకోకనే నీకు ఇంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా కాటన్ రాయుడు పెట్టాము ఇదని, ప్లస్ స్క్రిప్ట్ రాయక ముందు ఇంకో చిన్న నేను అంటే ఈ సినిమాకి నేనే స్క్రిప్ట్ రాసుకున్నాను, కొన్ని సీన్స్ అండ్ అది రాశాను. రాయక ముందే నేను మెగా అభిమానిగా ఒక సీన్ పెట్టాను ఈ సినిమాలో. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జరగకముందు అంటే టైటిల్ ఇవ్వకముందు ఇవన్నీ రాయక ముందే చాలా అది మూవీలో చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. Please subscribe to our YouTube channel.